గాంధీభవన్లో కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రవణ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సరిదిద్దాలా ఎందుకు ఇవాళ దొంగ గనక తేలుగుట్టినట్టుగా నైదర్ ఏ పోలీస్ ఆఫీసర్ మాట్లాడతలేడు, హోంమంత్రి మాట్లాడతలేడు, ప్రభుత్వం మాట్లాడతలేదు. దీనికి ఎవరు సమాధానం చెప్పాలా? ఒకటేమో టెక్నికల్ ఫెయిల్యూర్, కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ ది ఆర్ఎఫ్ఐడి. రెండవది ఏందయ్యా అంటే కొన్ని వందల మంది రాత్రి నేను ట్వీట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 100-150 కాల్స్ వచ్చి ఉంటాయి తెలంగాణ వ్యాప్తంగా. చాలా చోట్లలో ఒకడి బదులు ఇంకొకడు ఉరికినాడని చెప్పని, తర్వాత రికార్డులు తారుమారు చేసేసి డిస్క్వాలిఫై అయిన తర్వాత కూడా క్వాలిఫై చేసినారని చెప్పని. ఇది నల్లగొండలో ఒకరికి బదులు మరొకరు హాజరైనట్లుగా ఇద్దరిని అదుపులో తీసుకున్నారు అని చెప్పని. ఇట్లా నల్లగొండలో జరిగింది మాత్రం పట్టుకున్నారు, వాస్తవమే. కానీ తెలంగాణ వ్యాప్తంగా జరిగినాయి అని చెప్పని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దానికి ఎందుకు మీరు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు? ఈ తప్పును సరిదిద్దాలనే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? ఎందుకు నిరుద్యోగుల నోళ్లలో మన్ను కొడుతున్నారు అని చెప్పని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దిస్ ఇస్ అన్ ఎవిడెన్స్ దాట్ ఒకటి ప్లేస్లో ఇంపర్సనేషన్ అంటాం మనం, ఒకటి ప్లేస్లో ఇంకొకటి ఉరికినాడు. మరి ఇది ఎక్కడ పరీక్ష నిర్వహించే పద్ధతి అని చెప్పని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. రెండవది, ఇది పోలీస్ సెలక్షన్స్లో ట్యాంపరింగ్, ఈవీఎం ట్యాంపరింగ్ల లెక్క ఆర్ఎఫ్ఐడి కూడా ట్యాంపరింగ్ జరుగుతూ ఉందట. ఆల్రెడీ నల్లగొండలో కొండాపూర్లో ఇద్దరిని పట్టుకున్నారట. ఈసాఫ్ట్ కంపెనీకి సంబంధించినోడే ఒక్కొక్క అభ్యర్థి దగ్గర 2-3 లక్షల రూపాయలు తీసుకొని వాడు ట్యాంపరింగ్ చేసిండు అని చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ రకమైన దొరికినోడు దొంగ అయింది, దొరకనోడు దొరైపోయింది. ఇప్పుడు మరి దొరకని దొరలను ఎవడు పట్టుకోవాలా? విచారణ జరిపించాలి కదా. ఈ రకమైన ఆరోపణలు వచ్చినప్పుడు లోతుగా ఇంత పెద్ద లక్షల మందికి ఉద్యోగులకు, భవిష్యత్తుకు, కుటుంబాలకు సంబంధించినటువంటి పేద కుటుంబాలు, చదువుకున్న వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన అంశం కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ జరపాలా. వాయిస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈస్ రిఫ్రైన్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ ఎంక్వైరీ అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కొండాపూర్లో పట్టుకున్నావు సరే, మరి ఇంకా యూసఫ్గూడలో అయింది, నల్లగొండలో అయింది, ఖమ్మంలో అయింది, మహబూబ్నగర్లో అయింది, రకరకాల ప్రాంతాల్లో కూడా ఇటువంటివి జరిగినాయి అని చెప్పని ఏ రకంగా ఫుల్ ప్రూఫ్ ప్రభుత్వం ఇస్తుంది? ఎందుకు విచారిస్తలేరు అని చెప్పని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇకపోతే మీడియా మిత్రులు, మీరు నవ్వాలనా ఏడవాలనా అర్థం కానటువంటి ఒక పరిస్థితి. మినిమం హైట్ రిక్వైర్మెంటు 152.5%, 152.5 సెంటీమీటర్స్, 152.5 సెంటీమీటర్లు ఉండాలా. అయితే ఈ అమ్మాయికి మన్నీ మధ్య కాలంలో రాసిన పరీక్షలో ఈ అమ్మాయి పేరు రజితా మంత్రి. దయచేసి హోంమంత్రి గారు, డీజీపీ గారు, తర్వాత ఈ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు గారు కేర్ఫుల్గా వినాలని చెప్పని మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్లీజ్ ట్రై పే లిటిల్ బిట్ మోర్ అటెన్షన్. రజితా మంత్రి గారికి అమ్మాయికి మినిమం క్వాలిఫైయింగ్ హైట్ 152.5 ఉంటే ఈసారి పరీక్షలో ఆమెకు ఇచ్చిన హైట్ ఎంత అంటే 151.5, అంటే 1 సెంటీమీటర్ తక్కువ ఉన్నదని చెప్పని ఈ అమ్మాయిని డిస్క్వాలిఫై చేసేసినారు. ఇంట్రెస్టింగ్ ఫినామినా ఏంటంటే 2016లో కూడా నోటిఫికేషన్ వచ్చింది, మనకు పోలీస్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ వచ్చింది. ఈ అమ్మాయి ఫిజికల్ టెస్ట్లో క్వాలిఫై అయింది, తర్వాత మెయిన్స్ పరీక్ష కూడా రాసేసింది. అంటే మరి ఏమైనా ఇంచు తగ్గిపోయిందా ఈ అమ్మాయి? ఏమన్నా కరిగిందా? ఏమైనా తరిగిందా? దూడ పట్టినరా ఎవరన్నా జుట్టు మీద, నెత్తి మీద? అప్పుడెందుకు హైట్లో క్వాలిఫై అవుతుంది, ఇప్పుడెందుకు హైట్లో డిస్క్వాలిఫై అవుతుంది? విచ్ మీన్స్ ఆర్ఎఫ్ఐడి సిస్టమ్ ఏదైతే వీళ్ళు అమలు చేస్తూ ఉన్నారో ఈ సిస్టంలో ఉన్నటువంటి ఒక లొసుగిది. మాన్యువల్గా అయితే ప్రాపర్గా ఆ తలకాయ మీదకి గుంజి పట్టి పెద్ద ఇదేమో మెషిన్తో పెట్టడంతో ఆ మెషిన్ సరిగ్గా డాక్యుమెంట్ చేయకపోవడంతో వస్తున్నటువంటి ఒక సమస్యలు ఇవి. దీనికి ఏం సమాధానం చెప్తారు శ్రీనివాసరావు గారు అని చెప్పని సందర్భంగా మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఎందుకు ఇవాళ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటలాడుతుందని చెప్పని సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.